హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఊహించని శుభార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా తొలి విడత డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి. నేటి సాగులో ఉన్న భూములకు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతులకైతే పెద్ద శుభార్త తీసుకురావడం జరిగిందండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే తర్వాత హామీ ఇచ్చిన మేరకు డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కాబోతున్నాయండి. ఈ వారంలో ఎంత మందికి ఎంత మొత్తంలో ఏ జిల్లాల్లో ముందుగా డబ్బులు అనేది జమ కాబోతుంది, ఎకరాల వరకు జమ కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం బంద్ చేసి రైతు భరోసా అనేది కొత్త పథకాన్ని లాంచ్ చేసి తీసుకురావడం జరిగింది. గతంలో రైతు బంధు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అందేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా అనేది 12,000 రూపాయలు అయితే ఎకరానికి అయితే అందిస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే జనవరిలోనే పథకాన్ని అయితే ప్రారంభించారు, పరుగులు పెట్టించారు. కొత్త నెల ఫిబ్రవరి అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. 10,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అర్హులకు లిస్ట్ ప్రకారం విడుదల కావాలని ముందుగా ఈ రోజు ఇన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది. ఎవరెవరికి జమ అవుతుంది, ఎంత మొత్తంలో జమ అవుతుంది, మిగిలిన వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది, పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 6 గ్యారెంటీలో పోయిన సంవత్సరం కొన్ని పథకాలను అమలు చేసింది. ప్రజలందరికీ కొంత మేరకు మేలు అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 4 పథకాలు, అందులో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, కరువు పని కింద అంటాం కదా, రైతు భరోసా ఇలా 6,000 రూపాయలు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా వరకు అంటే 5 లక్షల రూపాయల బెనిఫిట్ అనేది మహిళలకు ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు కదా. ఇందులో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం మాన్యువల్ గా గతంలో ఉండేది, కానీ ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనర్హులను ఏరివేస్తుంది అనమాట. అయితే ప్రభుత్వం ఇటీవల మొదటి లిస్ట్ లో పేర్లు అనేది చాలా మందికి లేకపోవడం పనుల దరఖాస్తులు అయితే స్వీకరించారు. వాటికి అనుగుణంగా ఎవరెవరు అర్హులు ఏంటనేది మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేయబోతున్నారట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక సబ్ కమిటీని అయితే వేయడం జరిగిందనమాట. మీ ఏరియాలో వాగులు, వంకలు, నదులు, చెరువులు ఉన్న, చెక్ డ్యాంలు ఉన్న, ఇసుక అనేది లభ్యమవుతున్న ఆ పాయింట్లు అనేది గుర్తించి అధికారులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ఇసుకను తక్కువ ధరకే ప్రభుత్వం వచ్చే విధంగా ఆదాయం కల్పించే విధంగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. మొత్తం మీద అయితే గతంలో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి 3వ తారీఖు నుంచి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని. ఈ రోజు 3వ తారీఖు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి తొలి విడత డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. గతంలో రైతు భరోసా అనేది ఎలాంటిది కూడా రిలీజ్ చేయలేదు. ఈసారి మాత్రం రైతు భరోసా అనేది ప్రత్యేకంగా తీసుకొని కొత్త విధానం, ఎవరు అనర్హులు ఏంటనేది గ్రామ స్థాయిలో లెక్కలు తీసి పక్కగా పొరపాట్లు జరిగినప్పటికీ వాటికి సానుకూలంగా క్లియరెన్స్ ఉన్నటువంటి విలేజ్ లో ఏదైతే డాటా కావచ్చు, అధికారులు ఇక ఎకరాల ప్రకారం అయితే ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి. ఇవి కూడా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా ప్రభుత్వం గతంలో రైతు బంధు మాత్రం ఎకరాల వారిగా రిలీజ్ చేస్తే తాము అధికారంలో వచ్చిన వెంటనే కొత్త విధానంతో ఒక గ్రామానికి సంబంధించి 1 ఎకరం ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా విస్తీర్ణంతో పని లేకుండా గ్రామాల్లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట. రైతులకు సంబంధించి తప్పనిసరిగా మీరు వ్యవసాయం చేసి ఉండాలి. అకౌంట్ కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం కల్లా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని రైతు భరోసా సంబంధించి నిధులు 1,000 దాదాపు కొంతమందికి 70,000, 90,000 వచ్చిన వైన కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు రైతు భరోసా అనేది ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, మరి వాస్తవానికి ఈ రోజు ఎంత వరకు పడుతుంది, ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, సంబంధించి కూడా ఏమైనా ఆలస్యం అవుతుందా ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వం అనేది గతంలో చూసుకున్నట్లయితే రైతు బంధు అనేది కేసీఆర్ విడుదల చేసినప్పుడు ఒక రోజు ముందే అంటే ఎలక్షన్ రాకముందుకు మాత్రమే పథకాన్ని ప్రారంభించి తర్వాత ఎలక్షన్ లో ఉన్నప్పుడు కూడా డబ్బులు అనేది ఖాతాలో జమ అయిన వైనం కనిపించింది. కాబట్టి ఈ పథకాన్ని అనేది ఎలక్షన్ కోడ్ రాకముందుకే ప్రారంభించారు 4 పథకాలకు సంబంధించి. కాబట్టి డబ్బులు అనేది ఇంచక ఇక మీకు అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి అన్నమాట. ఇవి ఎలా తెలుస్తుంది ఏందనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ జిల్లాల వరకు పడుతుంది అని అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలు ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. గ్రామానికి
ఎప్పుడు పడుతుందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తారు కాబట్టి ఫోన్లకు సంబంధించిన మెసేజ్లు కూడా వస్తాయి. వ్యవసాయ అధికారిని అడిగినా కూడా తప్పకుండా వివరాలు అయితే చెప్తారు కాబట్టి. సో ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆ దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారన్నమాట. రైతు భరోసా సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలి. వ్యవసాయ అధికారి ఏవును సంప్రదించండి. ఆధార్ కార్డు, పాస్ పుస్తకం నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే భూభారతిలో ప్రత్యేక ఖాళీలను పొందుపరిచారు. కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు కలిగిన వారికి ఆ రైతు భరోసా లింకప్ చేసి డబ్బులు వచ్చే విధంగా అధికారులు ఆ డాటాను అయితే కంట్రోల్ చేస్తారనమాట. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం మరోసారి ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. అంటే తెలంగాణలో ఇప్పుడే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంది కదా. కూపన్ కింద పనిచేసే వారికి కొత్తగా 2.2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దాదాపు 19,900 అంటే ఇన్ని మొత్తానికి ఎంత అంటే 1 లక్ష చిల్లర అయితే పూర్తి స్థాయిలో కూడా రిజెక్ట్ అయ్యాయన్నమాట. 59,000 పైగా దరఖాస్తులు తెలిసిన అధికారులు చివరి దశకు చేరిన దరఖాస్తులు ఆన్లైన్లో యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే 5,80,000 మంది అర్హుల గుర్తింపు. వారిలో దాదాపు నగదు అనేది 18,180 మందికి కూడా బదిలీ చేయడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మిగిలిన వారికి కూడా నిలిచిన ఏదైతే నగదు అనమాట. తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వీటిని ఆదివారం సాయంత్రం లోపు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించి తర్వాత ఆ సైట్ క్లోజ్ చేస్తామని, ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని చెప్పింది అనమాట. ఈ మేరకు శరవేగంగా సిబ్బంది 3 రోజుల నుంచి ఏదైతే కసరత్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు అర్హుల లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో వారందరికీ కూడా ఖాతాలు అయితే డబ్బులు అనేది జమ చేస్తున్నారు అనమాట. భూమి ఉన్నోళ్లకు అప్లై చేసుకున్నారు. వారందరినీ కూడా గ్రామ సభ్యుల ద్వారా వారందరినీ వెరిఫికేషన్ చేసి రిజెక్ట్ చేశారు. ఆటోమేటిక్గా కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా గుర్తించి వారిని కట్ చేస్తున్నారు అనమాట. ఫ్యామిలీలో ఏ ఒక్కరికి భూమి ఉన్నా కూడా పేరు అయితే రిజెక్ట్ అవుతుంది. జాబ్ కార్డ్ కలిగి ఉన్న కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద కూడా సెంటు భూమి ఉన్నా వారు ఆత్మీయ భరోసాకు అనర్హులుగా గుర్తిస్తారనమాట. సో దీనివల్ల చాలామంది అనర్హులు ఉంటే వారంతా తొలగించబడ్డారనమాట. ఇక కుటుంబంలో అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్దకు పురుషులైనా సరే అకౌంట్లో అయితే డబ్బులు అనేవి పడుతున్నాయండి. ఇక అర్హులైన ఉండి భార్య చనిపోయే భర్తకు లేదా కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా సరే ఆ పేరును నగదు అయితే జమ చేస్తున్నారనమాట. అకౌంట్లో డబ్బులు అనేది పడుతున్నాయి అనమాట. ఇక రిస్క్ లేకుండా మరోవైపు కుటుంబంలో మహిళా బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేస్తుంది. ఒకవేళ కుటుంబాలు ఒకే ఇంట్లో అర్హులైన 2 మహిళలు ఉంటే వారిలో పెద్ద వయసురాలు ఖాతాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నారనమాట. సో గుడ్ న్యూస్ అండి. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డు అప్డేట్ ఏంటంటే ఇటీవల కాలంలో ఏదైతే అప్లికేషన్లు వచ్చినాయో వాటిని అయితే వెరిఫికేషన్ కూడా జరుగుతుందట. అయితే ఇప్పుడు ఒకవేళ రేషన్ కార్డులకు సంబంధించి రాని వారికి మార్చి 31 తారీఖున అదే రోజు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా నిధులు అనేది జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. వాస్తవానికి వస్తున్నాయా లేదా అనేది మీకు మధ్యాహ్నం వరకు అనేది తేలిపోతుంది అనమాట. వచ్చిన వారి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మాకు ఇంత పొలం ఉంది, ఇంత డబ్బులు పడాయని చెప్పేసి చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట రైతు భరోసా సంబంధించి.